మనం ఏన్షియంట్ ఇండియా రిలేటెడ్ టాపిక్స్ అన్నీ మన ప్రీవియస్ వీడియోలో కవర్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో సంగం ఏజ్ గురించి తెలుసుకుందాం. సంగమ్స్ అంటే అకాడమీ ఆఫ్ తమిళ్ పోయట్స్. ఈ సంగం ఏజ్ అనేది 3rd సెంచరీ బీసీ టు 3rd సెంచరీ ఏడీ వరకు ఉంది. అకార్డింగ్ టు తమిళ్ లెజెండ్స్ ఈ పీరియడ్లో 3 సంగమ్స్ ఉండేవి. వాటిని ముచ్చంగం అని అనేవారు. ఇవి పాండ్యాస్ అండర్లో డెవలప్ అయ్యాయి. ఫస్ట్ సంఘం మదురై దగ్గర కండక్ట్ చేశారు. బట్ దీనికి ఎటువంటి లిటరరీ వర్క్ అవైలబుల్ లేదు. సెకండ్ సంఘం కపడపురం దగ్గర కండక్ట్ చేశారు. థర్డ్ సంఘం ముదతి రుమరన్ దగ్గర కండక్ట్ చేశారు. దీనికి చాలా మంది పోయెట్స్ అటెండ్ అయ్యారు. ఈ లిటరరీ వర్క్స్ యూస్ చేసుకొని ఈ సంఘం ఏజ్ హిస్టరీ అనేది రీకన్స్ట్రక్ట్ చేయగలిగారు. ఇప్పుడు సంఘం లిటరేచర్ గురించి చూద్దాం. సంఘం లిటరేచర్కి సంబంధించిన ఫేమస్ వర్క్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తొల్కపియం. దీనిని తొల్కపియర్ అనే అతను రాశాడు. ఇది ఎర్లీస్ట్ తమిళ్ లిటరేచర్. దీనిలో తమిళ్ గ్రామర్తో పాటు అప్పుడు ఉన్న పొలిటికల్ అండ్ సోషో ఎకనామిక్ కండిషన్స్ గురించి కూడా మెన్షన్ చేశారు. సెకండ్ ఎటిటోగై. దీనినే 8 ఆంథాలజీస్ అని కూడా అంటారు. థర్డ్ పట్టుపట్టు. దీనిని 10 ఐడిల్స్ అని కూడా అంటారు. ఫోర్త్ వన్ పతినేన్ కిల్కనకు. ఇది ఎథిక్స్ అండ్ మోరల్స్ గురించి చెప్తుంది. ఇందులో 18 వర్క్స్ ఉన్నాయి. బట్ అన్ని వర్క్స్లో తిరువలువర్ రాసిన తిరుకురల్ చాలా ఫేమస్. ఫిఫ్త్ వన్ శిలాపతిగరం అండ్ మణిమేగలై అనే ఒక 2 ఎపిక్స్. సంఘం పాలిటీ అండ్ సొసైటీ గురించి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాయి. ఈ తమిళ్ కంట్రీని 3 డైనాసిటీస్ రూల్ చేశారు. వాటి గురించి ఒకసారి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ చెరా. చెరాస్ మోడర్న్ కేరళని రూల్ చేసేవారు. బాంజీ దానికి క్యాపిటల్గా ఉండేది. పుగాలూర్ ఇన్స్క్రిప్షన్లో చెరాస్కి రిలేట్ అయిన 3 జనరేషన్స్ గురించి మెన్షన్ చేశారు. 2nd సెంచరీ ఏడీకి చెందిన చరణ్ సెంగుట్వాన్ వెరీ ఫేమస్ రూలర్. ఈ డైనాసిటీలో తిను ఎంతోమంది నార్త్ ఇండియన్ మోనార్క్స్ని ఓడించాడు. నెక్స్ట్ చోలాస్. చోలా కింగ్డమ్ మోడర్న్ తిరుచి నుంచి సదరన్ ఆంధ్రప్రదేశ్ వరకు ఎక్స్టెండ్ అయి ఉండేది. ఫస్ట్ వాళ్ళ క్యాపిటల్ ఉరయూర్ ఉండేది. బట్ తర్వాత పుహార్కు షిఫ్ట్ అయ్యారు. చోలా కింగ్డమ్ ఫేమస్ రూలర్ అయిన కరికల బ్యాటిల్ ఆఫ్ వెన్నీ అండ్ వహై పరందలై అనే 2 బ్యాటిల్స్లో ఫైట్ చేశాడు. నెక్స్ట్ పాండ్యాస్. పాండ్యాస్ సదరన్ తమిళనాడును రూల్ చేసేవారు. ఈ డైనాసిటీని రూల్ చేసిన ఎర్లియర్ కింగ్స్ నెడుంచెలియన్స్, పెరువాలుద్దీన్స్ అండ్ ముడతిరుమరన్స్. ఈ నెడుంచెలియన్స్ అనేవారు ఇద్దరున్నారు. ఈ పాండ్యన్ రూల్ అనేది కలాబ్రాస్ ఇన్వేషన్తో డిక్లైన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంఘం ఏజ్లో పాలిటీ అనేది ఎలా ఉండేదో చూద్దాం. వీళ్ళు హెరిడిటరీ అండ్ మోనార్కీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఫాలో అయ్యేవారు. వీళ్ళకి మనకి ఇప్పుడున్న ఇండియన్ ఎంబ్లమ్లా రాయల్ ఎంబ్లమ్స్ ఉండేవి. పాండ్యాస్కి కార్ప్ అంటే లార్జ్ ఫిష్, చోలాస్కి టైగర్ అండ్ చెరాస్కి బౌ ఉండేవి. అఫీషియల్స్ని 5 కౌన్సిల్స్గా డివైడ్ చేశారు. మినిస్టర్స్, ప్రీస్ట్, మిలిటరీ, ఎన్వాయ్స్ అండ్ స్పైస్. వీళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ అండ్ కస్టమ్ అఫీషియల్స్ని పట్టినపలై అని అనేవారు. ఇప్పుడు సంఘం సొసైటీ గురించి చూద్దాం. ఈ పీరియడ్లో 5 ఫోల్డ్ డివిజన్ సిస్టమ్ ఉండేది. దానినే తొల్కపియం అని అనేవారు. ఆ 5 డివిజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కురించి. వీళ్ళు హంటింగ్ అండ్ హనీ కలెక్షన్ చేసేవారు. వీళ్ళు మురుగన్ని నమ్మేవారు. ములై. వీళ్ళు క్యాటిల్ రీరింగ్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ వర్క్ చేసేవారు. వీళ్ళు లార్డ్ విష్ణుని నమ్మేవారు. మరుద్దం. వీళ్ళు అగ్రికల్చర్ చేసేవారు. వీళ్ళు లార్డ్ ఇంద్రాని నమ్మేవారు. నెయిడల్. వీళ్ళు ఫిషింగ్ అండ్ సాల్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవారు. వీళ్ళు వరుణన్ని నమ్మేవారు. పలై. వీళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ రాబరీ అంటే దొంగతనం. వీళ్ళు కొరవైని నమ్మేవారు. ఇది సంఘం ఏజ్ సొసైటీ. ఇప్పుడు సంఘం రిలీజన్ గురించి చూద్దాం. వీళ్ళు మురుగన్ అండ్ హీరో స్టోన్ అంటే నడుకల్ని వర్షిప్ చేసేవారు. మరి ఈ ఏజ్లో ఉమెన్ పొజిషన్ అనేది ఎలా ఉండేది? అవయర్, నచెలయర్ అండ్ కాకై పడైనియర్ అనే ఉమెన్ పోయెట్స్ తమిళ్ లిటరేచర్ రిలేటెడ్ వర్క్స్ చేశారు. ఉమెన్ ఓన్లీ తన హస్బెండ్తో మాత్రమే సెక్షువల్ రిలేషన్ మెయింటైన్ చేయడం హైయెస్ట్ వర్చ్యూగా కన్సిడర్ చేస్తారు. ఉమెన్కి తన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఫుల్ ఫ్రీడమ్ ఉండేది. హస్బెండ్ చనిపోతే రీమ్యారేజ్ కాన్సెప్ట్ అనేదే లేదు. సతీ సిస్టమ్ని ప్రాక్టీస్ చేసేవారు. అండ్ ఈ పీరియడ్లో ఫైన్ ఆర్ట్స్ గురించి మనం చెప్పుకుంటే ఫోక్ సాంగ్స్ అండ్ డాన్సెస్ అనేవి వెరీ పాపులర్. అండ్ మోస్ట్ పాపులర్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ కూతు. కూతు అంటే ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ సాంగ్స్, డ్యాన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఈ సంఘం ఏజ్లోని ఎకానమీ గురించి చూద్దాం. వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్. కామన్గా రైస్ని పండించేవారు. ఈ పీరియడ్లో హ్యాండీక్రాఫ్ట్స్ అనేవి చాలా పాపులర్. ఇంటర్నల్ ట్రేడింగ్ బార్టర్ సిస్టమ్ని ఫాలో అయ్యేది. అండ్ ఫారెన్ ట్రేడ్ వెల్ ఆర్గనైజ్డ్ ఉండేది.
మోస్ట్‌లీ ఇది సౌత్ ఇండియా అండ్ గ్రీక్ కింగ్డమ్స్ మధ్యలోనే ఉండేది. మెయిన్‌గా కాటన్ ఫ్యాబ్రిక్స్, స్పైసెస్, ప్రిషియస్ స్టోన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేసేవారు. అండ్ గోల్డ్, హార్సెస్ అండ్ స్వీట్ వైన్‌ని ఇంపోర్ట్ చేసేవారు. మరి ఈ సంగం ఏజ్ ఎలా డిక్లైన్ అయిందో తెలుసుకుందాం. థర్డ్ సెంచరీ ఏడీ ఎండ్‌కి వచ్చేసరికి సంగం పీరియడ్ డిక్లైన్ అవ్వడం స్టార్ట్ అయింది. కలాబ్రాస్ తమిళ్ కంట్రీని ఫుల్‌గా ఆక్యుపై చేశారు. జైనిజం అండ్ బుద్ధిజం ఈ పీరియడ్‌లో బాగా డెవలప్ అయ్యాయి. ఈ కలాబ్రాస్ 2½ సెంచరీస్ వరకు రూల్ చేశారు. పల్లవస్ నార్థన్ తమిళనాడులో, పాండ్యాస్ సదరన్ తమిళనాడులో కలాబ్రాస్‌ని ఓడించి వాళ్ళ రూల్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది సంగం ఏజ్. ఇలా ఈ సంగం ఏజ్ డిక్లైన్ అయ్యింది. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో. ఈ వీడియోలో నేను ఏమైనా టాపిక్స్ మిస్ అయినా ఆర్ మీకు డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్‌కమింగ్ వీడియోస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో సౌత్ ఇండియా కింగ్డమ్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకొని ఏన్షియన్ హిస్టరీ సిలబస్‌ని కంప్లీట్ చేసేద్దాం. థ్యాంక్ యూ.